అథర్వ గాని ఇండియా పంపించిన వీడియో పైన నాకు చాలా పాజిటివ్ కమెంట్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం నెగిటివ్ కమెంట్స్ కూడా వచ్చాయి. నేనేమి వాడిని హాస్టల్లో వేయలేదు, గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పంపించాను. లోపల మాకున్న పెయిన్ మాకుంది, వీఆర్ ఫైటింగ్ విత్ ఇట్. హాయ్ గాయ్స్, దిస్ ఈస్ సింధురా కనుమల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడిప్పుడే కొంచెంగా బెటర్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ యూ షోడ్ ఆన్ ద ప్రీవియస్ వీడియో. అథర్వ గాని ఇండియా పంపించిన వీడియో పైన నాకు చాలా పాజిటివ్ కమెంట్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం నెగిటివ్ కమెంట్స్ కూడా వచ్చాయి. నెగిటివ్ కమెంట్స్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే బికాజ్ నేను కూడా మొన్నటి వరకు అథర్వ గారిని ఇండియాకి పంపించొద్దు, నాతో పాటే ఉంచుకోవాలి అని అనుకున్నాను. సడన్గా సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోయి సిచ్యువేషన్స్ అలా నన్ను ఫోర్స్ చేసేసరికి నేను పంపించక తప్పలేదు. సో ఐ డూ అగ్రీ విత్ యూ. అండ్ దట్ పాజిటివ్ కమెంట్స్, ఆ పాజిటివ్ కమెంట్స్ నేను లోలో ఉన్నప్పుడు ఇట్స్ లైక్ నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ పాజిటివ్ కమెంట్స్. ఒక టైప్ ఆఫ్ కమెంట్ ఉంది, అదే కమెంట్ని 2-3 పెట్టారు. ఐఎమ్ నాట్ షూర్ సేమ్ పర్సన్ పెట్టారా లేకపోతే 2-3 డిఫరెంట్ పర్సన్స్ పెట్టారో తెలియదు. బట్ ఆ కమెంట్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు అలా ఇండియా పంపిస్తే మిమ్మల్ని రేపు ఓల్డ్ అయ్యాక ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తారు అని. ఫర్ ఆల్ దోస్ పీపుల్ ఎవరైతే అలా కమెంట్ పెట్టారో, నేనేమి వాడిని హాస్టల్లో వేయలేదు, గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పంపించాను. నేను కొన్ని విషయాలు ఇక్కడ సార్ట్ అవుట్ చేసుకునే వరకు వాడు అక్కడ ఉంటాడు అంతే. నేనేం పర్మనెంట్గా వాడిని అక్కడ పంపించలేదు. ఇక్కడ నేను సార్ట్ అవుట్ చేసుకునే వరకు, సో అన్నీ సార్ట్ అవుట్ అయ్యాక వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు. సో నేనేం వాడిని హాస్టల్లో వేయలేదు. సో మీరేం బెంగపడకండి, హీల్ బి బ్యాక్ సూన్. కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ సిచ్యువేషన్ సార్ట్ అవుట్ చేసుకోవడానికి. సిచ్యువేషన్స్ని అనలైజ్ చేసుకొని ఎలా అయితే బెటర్ అని సార్ట్ అవుట్ చేసుకోవడానికి కొంచెం మాకు టైం కావాలి. అందుకే ఆ టైం కోసం అని చెప్పేసి మేము వాడిని ఇండియా పంపించాము. సో నాట్ టు వరీ, హీల్ బి బ్యాక్ సూన్. అండ్ ఆల్సో మేము కూడా వాడిని ఏం పంపించి హ్యాపీగా లేము. మాకు తప్పదు, సిచ్యువేషన్స్ అలా ఫోర్స్ చేశాయి కాబట్టి పంపించాము. ఏదో మేము నవ్వుతూ ఉన్నంత మాత్రం దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ హ్యాపీ. లోపల మాకున్న పెయిన్ మాకుంది, వీఆర్ ఫైటింగ్ విత్ ఇట్. అట్లీస్ట్ నా పక్కన వెంకట్, ఇండియాలో వెంకట్ పక్కన నేను ఉండుంటే ఈ పెయిన్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ అయ్యేది. బట్ ఒకరి పక్కన ఒకరు కూడా లేము. సో మాకు మేమే ఫైట్ చేసుకుంటున్నాం ఆ ఇన్నర్ పెయిన్తోని, ఓవర్కమ్ చేస్తున్నాం దాన్ని. ఇట్ ఈస్ నాట్ ఈజీ బట్ వీఆర్ డూయింగ్ ఇట్. సో ప్లీజ్, మేమేదో హ్యాపీగా వాడిని పంపించాము అని చెప్పి మీరు అలా అనుకోకండి. అండ్ ఆల్సో బాబుని పంపించిన తర్వాత వీడియోస్ తీస్తుంది అని మీరు అనుకోవచ్చు, దానికి కూడా ఆన్సర్ చెప్తాను. నేను ఇంతకుముందు ఓన్లీ 1 వీడియో, లాంగ్ వీడియో అలా తీసేదాన్ని. ఇప్పుడు కూడా నేను అదే తీస్తున్నాను. కాకపోతే షార్ట్ వీడియోస్ ఒక 2-3 ఎక్కువ పెడుతుండొచ్చు, బికాస్ ఎలాగో అథర్వగాడు లేడు. సో వై టు వేస్ట్ దిస్ టైం? అట్లీస్ట్ నేను ఆ టైంని దీని మీద నేను కాన్సన్ట్రేట్ చేసి ఇదైనా ముందుకు తీసుకెళ్దాము నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దిస్ టైం. సో అందుకని దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో అదనమాట మ్యాటర్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ యూ షోడ్ ఆన్ ద వీడియో. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవాళ వీడియో ఏంటి అంటే, మీకు తమిళ చూస్తే అర్థమైంది కదా, నేను వెంకట్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. వెంకట్ అయితే ఇండియా నుంచి వస్తున్నాడు ఇవాళ. సో నేనేమనుకున్నాను అంటే, తను ఆల్రెడీ పెయిన్లో ఉంటాడు, నేను అట్లీస్ట్ ఇక్కడ కొన్ని రోజులు ఉన్నాను కాబట్టి ఐఎమ్ సమ్హౌ ఓకే. బట్ తను ఇప్పుడే అథర్వగాడిని వదిలేసి వస్తున్నాడు కాబట్టి కొంచెం పెయిన్లో ఉంటాడు అని నాకు అనిపించింది. సో అందుకని చెప్పేసి నేను తనని ఎయిర్పోర్ట్లో కలుద్దామని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. తనకి ఇది తెలీదు. సో నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బస్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. అండ్ తను ఏ బస్లో అయితే వస్తున్నాడో అదే బస్కి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. సో అలా తనని సర్ప్రైజ్ చేద్దామని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. సో ఈ మూమెంట్స్ నేను క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. అదనమాట ఇవాళ వీడియో. అండ్ ఆల్సో యాజ్ యూజువల్ ఫ్లైట్లో ఫుడ్ తను ఎలా తింటాడో ఏంటో నాకు తెలియదు, కాబట్టి నేను ఏదైనా చేసుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అదేంటి అనేది వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేను వెంకట్కి ఎగ్ రోల్ లాంటివి చేసుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. బికాస్ మేము మళ్ళీ బస్లో వెళ్ళి అక్కడ తర్వాత తను వచ్చి మళ్ళీ తను తినడానికి ఇదంతా కొంచెం ఇన్కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా తినడానికి నేను ఎగ్ రోల్ లాంటివి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం నేను చపాతీస్ అయితే చేశాను. ఎలా చేస్తారో ఏంటి అనేది ప్రాసెస్ చేసేయండి. సో ఫస్ట్ నేనైతే ఇది కాల్చుకుంటున్నాను.
సో చపాతీస్ అయితే ఇట్లా కాల్చుకున్నాను. కాల్చుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను అదే ప్యాన్లో. ఈ ఆయిల్లో ఆనియన్స్, కొంచెం సన్నగా తరిగిన క్యారెట్, అండ్ ఆల్సో పెప్పర్స్ అంటే ఇన్ ద సెన్స్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఇవన్నీ ఉన్నాయి, అవి వేసుకుంటున్నాం. ఈ వెజిటేబుల్స్ అన్ని ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. మరీ సాఫ్ట్ అయితే తింటే బాగోదు, కొంచెం క్రంచీగానే ఉండాలి. సో ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ లిటిల్ బిట్ సాఫ్ట్ అంతే. కొద్దిగా సాల్ట్, అండ్ ఆల్సో మరీ తింటున్నప్పుడు చప్పగా ఉండకుండా కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఐఎమ్ నాట్ యూజింగ్ చిల్లీ పౌడర్. అండ్ ఆల్సో కొద్దిగా హోల్ గరం మసాలా. సో ఇది ఒక 2 minutes అలా ఫ్రై అవుతూ ఉండాలి. సో 2 minutesలో అయిపోతుంది. ఈలోపు నేను ఒక 2 eggs అయితే దీంట్లో కొట్టుకుంటున్నాను. చాలు, మరీ మెత్తగా అయితే బాగోదు. సో చాలు. ఓకే, దీంట్లో ఈ ఎగ్ మరీ చప్పగా ఉండడానికి కొంచెం పెప్పర్ పౌడర్, మరి ఎక్కువ ఇస్తే బాగోదు. కొద్దిగా సాల్ట్. ఎగ్గులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, మళ్ళీ వేస్తే ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కొంచెమే వేసాను. సో దీంట్లో కొంచెం నా ట్యాంగినెస్ కోసం నేను కొంచెం లెమన్ బాగుంటుంది. కొద్దిగా చాట్ మసాలా, ఇనఫ్. సో ఇప్పుడు ఈ ప్యాన్ హీట్ అయింది కదా, ప్యాన్లో చపాతీ సైజ్కి సరిపడా ఆమ్లెట్ వేయాలి. ఇనఫ్. అండ్ ఇప్పుడు చపాతీ, ఈ ఆమ్లెట్ పచ్చిగా ఉన్నప్పుడే చపాతీ దీన్ని కానిచ్చాలి. స్లోగా కుక్ అవ్వాలి, సో దట్ ఆమ్లెట్ అనేది తొందరగా కుక్ అయితే ఏమవుతుందంటే లోపల కొంచెం స్మెల్ అనేది వస్తుంది, కాబట్టి కొంచెం స్లోగా కుక్ చేస్తాం. సో ఇప్పుడు ఈ చపాతీని నుంచి కింద పక్క కాలుతుంది. సో ఇప్పుడు ఈ చపాతీ మేము దీంట్లో తీసుకుంటున్నాం. కొంచెంగా కొద్దిగా కెచప్. అయ్యయ్యో, కెచప్ని మనం దీన్ని ఇలా దీంట్లోకి వేసి యమ్మీ యమ్మీ. ఇలా ఇలా దగ్గరికి స్పూన్ వేసి
సో అంతే, తినాలనుకున్నప్పుడు ఓపెన్ చేసి తింటే ఈజీగా ఉంటుంది. ఇట్లా హాఫ్ కట్ చేసి అట్లా తినచ్చు. సో ఆల్ సెట్, ఎగ్ రోల్స్ చేసేసుకున్నా, బాక్స్లో పెట్టేసుకున్నా. సో ఇప్పుడైతే ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి మేము ఎక్కే బస్ స్టేషన్ ఒక 20 minutes ఉందన్నమాట బస్లో. సో మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. కుదిరితే బస్లో ఎక్కినాక వీడియో తీస్తాను. I'm super excited to surprise Venkat. So yeah, stay tuned. సో గైస్, ఫైనలీ హీ ఈస్ బ్యాక్. కానీ నిన్న వీడియో కంటిన్యూ చేయడం కుదరలేదు బికాజ్ బస్ మిస్ అవ్వడం, దాని తర్వాత మళ్ళీ ఇంకో బస్ ఎక్కడం. సో ఇదంతా హెక్టిక్ అయిపోయింది. సో నేను వీడియో అయితే కంటిన్యూ చేయలేకపోయాను. బట్ యాక్చువల్లీ వెంకట్ సర్ప్రైజ్ అయిపోతాడేమంటే నేనే షాక్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ఎక్స్ప్రెషన్ చూసి అసలు ఎక్స్ప్రెషనే లేదు గైస్. సిగ్గైందంట అందరి జనాల ముందు. నాకు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. సో మొత్తం అది సర్ప్రైజ్ ఫ్లాప్ అయిందో హిట్ అయిందో నాకే అర్థం కావట్లేదు. ఫ్లాప్ అయిందా హిట్ అయిందా కన్నా? ఫ్లాప్ హిట్ నాకు తెలియదు, కానీ నాకు ఆ టైంలో ఏం చేయాలో, ఏం రియాక్ట్ కావాలని అర్థం కాలేదు అంతే. సో అది గైస్ మ్యాటర్. నేను ఎంతో ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేద్దాము అనిపోతే అది ఏమైందో నాకే తెలీదు. సో మీరేమనుకుంటున్నారు? హిట్ అయిందా ఫ్లాప్ అయిందా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా బూస్టింగ్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.